ప్రతిపక్షాలని గడగడలాడిస్తున్న మన రాజమండ్రి వాసి శ్రీ సోమవీరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. భారతదేశ రాజకీయాల్లో ఎవరినన్నా బహిష్కరించాలి అంటే మొట్టమొదట అర్హత ఉన్నటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు. బహుశా రాజకీయాల్లో ఇన్ని యూటర్న్స్ తీసుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఎవరు ఉండరు. కాబట్టి రాజకీయాల్లో ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విజ్ఞత కలిగినటువంటి ప్రజలు 19 రాబోయేటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయకూడదని చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. పసుపు కుంకాలు ఇచ్చినా, రైతులకు ఏ విధమైనటువంటి సహాయం చేసినా అది ఆయన డబ్బు కాదు. ఇప్పటి వరకు ప్రజలందరూ అనుకున్నారు చంద్రబాబు నాయుడు కొంత డబ్బు ఇస్తాడో ఓట్ల కోసం అని ప్రజలందరూ అనుకుంటుంటే, ఇప్పుడు ప్రజల డబ్బే మనకి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబు నాయుడికి ఒక పెద్ద జ్వరం పట్టుకుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద జ్వరం పట్టుకుంది. ఆ జ్వరం ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క జ్వరం, నరేంద్ర మోడీ గారి యొక్క ఫీవర్ చంద్రబాబు నాయుడికి ఆవహించింది. ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్ పెడతారు, కార్యకర్తలతో మాట్లాడతారు. ఒక ప్రధానమంత్రి, అద్భుతమైనటువంటి ప్రధానమంత్రి, ప్రపంచ దేశాల్లో ట్రంప్ దగ్గర నుంచి, జపాన్ ప్రధానమంత్రి దగ్గర నుంచి, చైనా ప్రధానమంత్రి దగ్గర నుంచి, దక్షిణ కొరియా ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా మన ప్రధానమంత్రికి ఎంతో మద్దతు ఇస్తుంటే, చంద్రబాబు నాయుడు ఎందుకండి నరేంద్ర మోడీ గారిని రోజు రావద్దు, ఆంధ్రాకి రావద్దు, ఆంధ్రాకి రావద్దు? అర్హత ఉందా మన ముఖ్యమంత్రికి అని నేను అడుగుతున్నా. మీరందరూ చెప్పండి, ఇతను అనడానికి అర్హత ఉందా అని అడుగుతున్నా. లేదు లేదు అని చెప్పాలి. చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ రావద్దని చెప్పే నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నాం మీ అందరినీ. ఏమి దౌర్భాగ్యం అండి ఆంధ్రప్రదేశ్. ఈయన ముఖ్యమంత్రి అవ్వడం, పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఆవిడ కాలుకు బలపం కట్టుకుని మీ యొక్క విశాఖపట్నంలో వర్షం వస్తుంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఉదయం తిరుపతిలో మాట్లాడి, గుంటూరులో మాట్లాడి, నెల్లూరులో మాట్లాడి, భీమవరంలో మాట్లాడి విశాఖపట్నం వచ్చేటప్పటికి ఆ రోజు అన్నం తినలేదండి, టీ తాగలేదండి నరేంద్ర మోడీ గారు. పాదాలు ఇంతంత లావు వాచిపోయి వర్షంలో గొడుగులేసుకుని మీ అందరూ కూడా విన్నారు. ఎంత అద్భుతమైనటువంటి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు. మీ విశాఖపట్నం నుంచి వెళ్ళి గుజరాత్ వెళ్ళి, అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ వెళ్ళి, అదే రోజు వర్షంలో తడిచి జ్వరంలో ఉన్నటువంటి వ్యక్తి రాత్రి 12 గంటలకు వెళ్ళి అహ్మదాబాద్లో గాంధీనగర్ వెళ్ళి, గాంధీనగర్లో వారు ఫైల్స్ మీద సంతకం పెడుతున్నారు అదే రోజు రాత్రి. ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి ఈ రోజు రాత్రి మళ్ళా రేపు క్లియర్ చేయవలసినటువంటి ఫైల్స్ మీద సంతకం పెట్టేటువంటి ఏకైక ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ. అర్హత ఉందా అంటున్నా. ఆయన మాట్లాడతారు, మా మనవడు రోజు అడుగుతున్నాడట, ఆడ అబ్బాయి రోజు అడుగుతున్నాడట, ఆడ ఆవిడ రోజు అడుగుతున్నాడంట, తెగ తిరుగుతున్నాడు, నేను తెగ తిరుగుతున్నాను అన్నీ మర్చిపోయానంటున్నాడు ఆయన. ఆయన తిరిగి మాట్లాడుతుంటే అధికారులందరూ నిద్రపోతున్నారు, అధికారులందరూ నిద్రపోవడమే, మాట్లాడుతుంటే నిద్రపోవడమే. 2 గంటలు మాట్లాడుతున్నాడు, 3 గంటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు 45-50 నిమిషాలు మాట్లాడతారు.
ఆయన టైం తెలియదు, ఎంతసేపు మాట్లాడతారు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికన్నా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే ఉంది. ఆయనకు స్పష్టంగా తెలిసిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ కూడా నాకు ఓటే వేయరనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఆయన కళ్ళకి అద్దంలో పెట్టినట్టు కనపడ్డం మూలంగా లయ తప్పి గది తప్పి మతి తప్పి ఏం మాట్లాడలో తెలియనటువంటి ఒక ఆలోచన లేనటువంటి వ్యక్తిగా తయారవడం నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా విచారించాలి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితికి. మొన్న ప్రధానమంత్రి గారు గుంటూరు వచ్చారు. ఇంతకాలం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ గారిని తదేకంగా విమర్శిస్తున్నప్పటికి కూడా ఒక యోజనాబద్ధంగా ప్రధానమంత్రి క్యాపిటల్ ఓపెనింగ్కి రమ్మని వారిని పిలిచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ మీడియా, నీ మిత్రులు, నీ కమ్యూనిస్టులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని దిష్టి బొమ్మలు దగ్ధం చేయించావు. ఆ రోజునే 3 సంవత్సరాల కిందటే దిష్టి బొమ్మలు దగ్ధం చేశావు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా మట్టిచ్చాడని నిన్న కూడా కమ్యూనిస్టులకి డబ్బులు ఇచ్చి ఆ మట్టిచ్చినటువంటి కుండల్ని విశాఖపట్నంలో ప్రదర్శించాడంటే చంద్రబాబు నాయుడు ఎంత దూరాలోచనతో మోడీ గారిని ఎప్పటి నుంచి వెంబడిస్తున్నాడో మిత్రపక్షంగా ఉండి ప్రతి రూపాయి వేళ స్వచ్ఛ భారత్కి 5,000 కోట్లు ఇస్తే మీ విశాఖపట్నంలో ఈవేళ మీ విశాఖపట్నం సిటీ స్మార్ట్ సిటీగా తయారై ప్రతి స్కూలు, ప్రతి గార్డెన్, ప్రతి రోడ్డు ఈవేళ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి డబ్బని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఒక్క నరేంద్ర మోడీ గారు ఈ విశాఖపట్నం సిటీని బాగు చేసినటువంటి వ్యక్తి, అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారే. ఈవేళ నిలిస్తే నరేంద్ర మోడీ గారే ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో అనేక రకాలుగా వ్యక్తిగత మరుగుదొడ్లు ఇస్తే ఆ మరుగుదొడ్లలో ఉన్నటువంటి డబ్బులను కూడా జేబులో వేసేసుకోవడమే తెలుగుదేశం కార్యకర్తలు. మరుగుదొడ్డలు కూడా నాకేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. అది ఇది అనేటువంటి భేదం లేదు, డబ్బుంటే చాలు. ఎంతసేపు మన ముఖ్యమంత్రికి డబ్బో 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 అదే జబ్బు. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా డబ్బు 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 జబ్బు. డబ్బు జబ్బు చంద్రబాబు నాయుడికి, డబ్బు జబ్బు చంద్రబాబు నాయుడికి. ఎంత డబ్బు వస్తే ఎంత మింగేద్దాం, ఎంత డబ్బు వస్తే ఎంత మింగేద్దాం. ఏమండి, భారతదేశంలో ఎన్ఆర్ఈజీఎస్ బడ్జెట్ 62,000 కోట్లు 29 రాష్ట్రాలకి. 62,000 కోట్లు 29 రాష్ట్రాలకి. గుజరాత్, యూపీ పెద్ద రాష్ట్రాలు అవి. కానీ ఎంత రావాలి? ప్రతి రాష్ట్రానికి 2,000 కోట్లు రావాలి. చిన్న పెద్ద అంటే మన రాష్ట్రానికి 10,000 కోట్లు తీసుకొస్తున్నాడు. 10,000 కోట్లు ఈ ఆంధ్ర రాష్ట్రానికి 50,000 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్లో వస్తే అందులో 16,000 కోట్లతో చెరువులో ఉన్నటువంటి మట్టిని గుణపాలతో తవ్వేసుకుని అమ్మేసుకుని ఇంకో 30,000 కోట్లు తినేశారు. వాజ్పేయి గారు ఉన్నటప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ అంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి సైకిల్ వాళ్ళందరూ కూడా మోటార్ సైకిల్ కొన్నారు. ఇప్పుడు మట్టి తవ్వేసి అమ్మేసుకుని అందరూ కూడా పెద్ద పెద్ద కారుల్లో తిరిగే విధంగా ముఖ్యమంత్రి గారు తయారు చేశారు. మనం డబ్బిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి సమాధులకు కూడా దాని యొక్క గోడలు కూడా మనమే కట్టే పరిస్థితి. గ్రామాల్లో స్వచ్ఛ భారత్కి తడి చెత్త పొడి చెత్త విడదీసి షెడ్లు వేయమని 20 లక్షలు ఇచ్చేటువంటి పరిస్థితి. గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, గ్రామాల్లో పట్టణాల్లో ఇచ్చేటువంటి ఇళ్ళు, ఎల్ఈడి బల్బులు, వ్యక్తిగత మరుగుదొడ్లు. అదే నరేంద్ర మోడీ 24 గంటలు కరెంట్ ఇచ్చి
మీరు ఎక్కడన్నా చూస్తే ప్రతి గ్రామంలో కూడా అసలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పగలే వెన్నెల జగమే ఊయల కరెంటు పోయే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు 95లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎల్లప్పుడూ కూడా కరెంటు పోయేది, ఎల్లప్పుడూ కరెంటు పోయేది. 3 గంటలు 4 గంటలు పగలు రాత్రి అని తేడా లేకుండా పోతే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతే ఆంధ్ర రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఉందా లేదా అని అడుగుతున్నా. 24 గంటలు కరెంటు ఉందా లేదా అని అడుగుతున్నా. ఎక్కడన్నా లో వోల్టేజ్ ఉందా అండి? పల్లెటూరులో నేను మొన్న చూసా, సబ్స్టేషన్లు నరేంద్ర మోడీ గారే కడుతున్నారు. సబ్స్టేషన్లు, ఆ సబ్స్టేషన్లో ఉద్యోగాలు తెలుగుదేశం వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. 4 లక్షలకి 5 లక్షలకి అమ్మేసుకుంటున్నారు. సబ్స్టేషన్లు నరేంద్ర మోడీ కడుతున్నారు. సబ్స్టేషన్లే కాదు, లో వోల్టేజ్ డ్రాప్ వస్తే ఇళ్ల మధ్యన ట్రాన్స్ఫార్మర్లో కూడా నరేంద్ర మోడీ గారే వేస్తున్నారు. స్తంభాలు నరేంద్ర మోడీ గారే వేస్తారు. తీగలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఈ మధ్యలో ఒక సర్పంచ్ గారితో మాట్లాడా, వెస్ట్ గోదావరి జిల్లా సర్పంచ్. ఆయనతో మాట్లాడితే చెప్పాను, మీరు సర్పంచ్ అయ్యారు కదా, మీ గ్రామానికి గణపవరం అనే గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయని అడిగాను. సంవత్సరానికి 1 కోటి రూపాయలు వస్తుంది అన్నాడు. సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఒక గ్రామానికి. 5 సంవత్సరాల్లో 5 కోట్లు వచ్చినాయి. సరే 5 కోట్లే కాదు, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి మరొక 50 లక్షలు వచ్చినాయి, 2.5 కోట్లు. మొత్తం గ్రామంలో అందరికీ ఎల్ఈడి బల్బులు, గ్రామంలో అంతా కూడా స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఎల్ఈడి బల్బులు వేశారు. ఆయన అడిగాను నేను, కరెంటు బిల్లు ఏమన్నా తగ్గిందా అని అడిగా. గతంలో 6 లక్షలు ఉండేది, నరేంద్ర మోడీ గారు వచ్చి ఎల్ఈడి బల్బులు వేసిన తర్వాత 3 లక్షలు వచ్చింది కరెంటు బిల్లు అన్నాడు. 6 లక్షల నుంచి 3 లక్షలకు తగ్గిపోయింది. నరేంద్ర మోడీ గారు 6 లక్షల నుంచి 3 లక్షలకు వచ్చింది. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను.